హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ మీ పావని. ఐ హోప్ అందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వ్లాగ్లో నేను ఎగ్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. సింపుల్గా ఎలా చేయాలో మీకు చూపిస్తాను. సో మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఇవాళ ఎగ్ కర్రీ చేయడానికి 5 గుడ్లు తీసుకుంటున్నాను. ముందుగా దాన్ని కుక్కర్లో వేసి వాటర్లో బాయిల్ చేయాలి. ఎగ్స్ అనేవి మంచిగా బాయిల్ అయితేనే ఎగ్ కర్రీ బాగుంటుంది. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ని పెట్టేశాను. ఎగ్స్ అన్ని బాయిల్ అయ్యేలోపు మనం మసాలా అన్నది రెడీ చేసుకోవాలి. సో ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో 2 టమాటోస్ కట్ చేసి పీసెస్గా వేసుకొని, ఆ తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయలను వేసుకొని, ఒక 2 రెమ్మలు పుదీనా ఆకులు వేసుకొని, తర్వాత ఒక 2 రెమ్మలు కొత్తిమీర ఆకులు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కర్డ్ని మనం నెక్స్ట్ యాడ్ చేసుకోవాలి. సో అది మనకి సాఫ్ట్నెస్ ఇస్తుంది మసాలాలోకి. అండ్ నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సో కొంచెం మనం దానికి తగినంతగా వాటర్ లైట్గా వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకొని మసాలా అన్నది రెడీ అవుతుంది. తర్వాత బాయిల్ అయిన ఎగ్స్ అన్నీ మనం పీల్ అన్నీ తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఎగ్స్ అన్నీ పీల్ చేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఎగ్స్ అన్నీ లైన్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటేనే మసాలాకి బాగుంటుంది అండ్ ఎగ్ కర్రీ చూడడానికి కూడా మంచిగా కనిపిస్తుంది. సో అన్ని ఎగ్స్ని మనం 2 పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. బాయిల్ చేసిన ఎగ్స్ అని రెడీ అయిపోయాయండి. నెక్స్ట్ మనం ఒక ప్యాన్లో కొంచెం బటర్ వేసుకొని అది హీట్ అవ్వగానే మనం బాయిల్ చేసి కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ అన్నీ అందులో వేయాలి. అండ్ వేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని వేయండి, బికాస్ ఆ ఎల్లోయిష్ బయటికి రాకూడదు. సో మనం అన్నీ ఒకటి తర్వాత ఒకటి బటర్లోకి యాడ్ చేయాలి. సిమ్లో పెట్టుకొనే మీరు ఫ్రై చేసుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు స్లోగా మనం ఎగ్స్ని బ్రేక్ చేయకుండా ఫ్రై చేసుకోవాలి. అది బటర్లోకి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ అలానే ఒక టేబుల్ స్పూన్ చిల్లీని కూడా యాడ్ చేసుకోవాలి, చిల్లీ పౌడర్. చూస్తున్నారు కదా బటర్లోకి ఎంత బాగా ఎగ్స్ సాల్ట్తో పాటు మిక్స్ అయిపోయింది. సో ఇలా మీరు సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి, హై ఫ్లేమ్లో చేసుకోకూడదు. చూస్తున్నారు కదా ఎగ్స్ అన్నీ మంచిగా ఫ్రై అయిపోయాయి. నెక్స్ట్ మనం ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకునేద్దాం. ఎగ్స్ అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఒక ప్యాన్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడవ్వగానే మనం ఆనియన్స్ అనేది యాడ్ చేసుకోవాలి. అది కొంచెం గోల్డిష్ అయ్యేదాకా మనం ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. అండ్ ఆనియన్స్లోనే మనం కావాలంటే కూడా కరింపాకు కూడా ఒక 3 to 4 లీవ్స్ని యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది మనకి బాగా తెలుస్తుంది. సో అది మంచిగా ఆయిల్లోనే ఫ్రై అవ్వనివ్వండి. గోల్డిష్ కలర్ టర్న్ అయ్యేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అవ్వగానే నెక్స్ట్ మనం కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మనం సొంటి వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సొంటి వెల్లుల్లి పేస్ట్ సరిపోతుంది, ఎక్కువ వేయకండి. సో మంచిగా మసాలా అంతా ఫ్రై అయిపోవాలి ఆయిల్లో. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలాని ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇన్ కేస్ మనకి కారం తక్కువగా ఉందనిపిస్తే మనం చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చిల్లీ పౌడర్ని నేను 1 టేబుల్ స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేశాను. సో అందుకే కలర్ కూడా చేంజ్ అయింది రెడ్ కలర్లోకి. అండ్
అండ్ నెక్స్ట్ ఆ మసాలా అంతా మంచిగా బాయిల్ అయ్యి ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ మనం పక్కన పెట్టుకున్న ఎగ్స్ అన్నీ కూడా మనం అందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్‌నన్నీ కూడా మసాలాలోకి యాడ్ చేసుకున్నాక ఎక్కువ మనం మిక్స్ చేయకూడదు. బికాస్ ఆ ఎగ్స్ అనేటివి బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. కాబట్టి మనం స్లోగా దాన్ని మసాలా టచ్ అయ్యేలాగా చూసుకుంటే సరిపోతుంది. వీడియోలో చూపిస్తున్నట్టు అలా స్లోగా మూవ్ చేసుకుంటే సరిపోతుంది. సో మన ఎగ్ కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. అలా లైట్‌గా మసాలాని ఎగ్స్‌కి టచ్ అయ్యేలాగా మనం వేసుకోవాలి. ఇంకా ఆల్మోస్ట్ ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. తర్వాత లాస్ట్‌లో మనం కొత్తిమీరని అలా వేసుకుంటే సరిపోతుంది. ఫినిషింగ్‌లో కొత్తిమీర అన్నది మంచి ఫ్లేవర్ ఇస్తుంది. అండ్ చూడడానికి కూడా లుక్ వైజ్ కూడా ఎగ్ కర్రీ అనేది పర్ఫెక్ట్‌గా ఉంటుందండి. ఈ కర్రీ మనం రైస్‌లో కూడా తినొచ్చు అండ్ చపాతీలో కూడా, దోస, ఇడ్లీ ఎందులో అయినా కూడా ఈ ఎగ్ కర్రీ అనేది చాలా బాగుంటుంది. సో ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. సో మీకు గనక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.